హలో వ్యూవర్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే డేటా లీకేజ్. ఆ డేటా లీకేజ్ అనేది ఎలా అవుతుందనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఏదైనా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక యాప్స్ ఓపెన్ చేయగానే అది మీకు యాక్సెస్ అడుగుతుంది. అలో యాక్సెస్ ఫర్ యువర్ ఫోన్ కాల్స్ కానీ, లేకపోతే మైక్రోఫోన్, లొకేషన్, కెమెరా యాక్సెస్ అడుగుతుంది. ఆ యాక్సెస్ ఇవ్వగానే మీ ఫోన్‌లో ఉన్న పర్సనల్ ఇన్ఫో కానీ, ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ అవన్నీ ఒకరికి మనం యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చినట్టు అవుతుంది. మీరు ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసుకునే ముందు ఆ యాప్ ఎందుకు మనం యాప్‌కి ఈ కాంటాక్ట్స్ ఇన్ఫో ఇవ్వాలి? ఎందుకు మనం యాప్‌కి కెమెరా అండ్ వీడియో యాక్సెస్ ఇవ్వాలని ఆలోచించండి. అలా ఇవ్వడం వల్ల ఆ యాక్సెస్ వాళ్ళు చేసుకొని మన ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ నెట్, వెబ్‌సైట్స్‌లో గానీ వాళ్ళు మనీ కోసం అమ్మేసుకుంటారు. మనలో మన ఫోన్‌లో ఉన్న పర్సనల్ ఇన్ఫో అంతా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో, ఏదైనా అన్నోన్ యాప్స్ కానీ, నోన్ యాప్స్ కానీ మీరేదైనా ఇన్‌స్టాల్ చేసుకునే ముందు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గేమింగ్ యాప్స్ ఉన్నాయి. క్యాండీ క్రష్ కానీ, లూడో కానీ అవి అడుగుతుంటాయి పర్మిషన్ ఫర్ కాంటాక్ట్స్ అని. ఒక గేమింగ్ యాప్‌కి మన కాంటాక్ట్స్ పర్మిషన్ ఎందుకు కావాలనేది మీరు ఆలోచించండి. రీసెంట్ టైమ్స్‌లో కూడా గవర్నమెంట్ ఇందుకే మన డేటా అంతా బయట వాళ్ళు తీసుకుంటున్నారు. డేటా అంతా వాళ్ళకే యాక్సెస్ చేస్తున్నారని చెప్పేసి రీసెంట్ వెబ్‌సైట్స్ అన్నీ, రీసెంట్ యాప్స్ అన్నీ వాళ్ళు మన గవర్నమెంట్ అంతా బ్యాన్ చేసింది. సో, ఇలాంటివి జరగకూడదంటే మీరు కూడా ఏదైనా అన్నోన్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునే ముందు యాక్సెస్ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చే ముందు ఆలోచించండి. అండ్ ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. డూ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్.